श्रीकृष्ण जगद्गुरु परब्रह्मणे नमः। ओम नमो श्री वेदव्यासाय नमः। ओम मद्गुरु श्री पूर्णानंद स्वामिने नमः। ओम शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। శ్రీ భగవద్గీత జ్ఞానయోగము. ఈ ప్రాణాయామంతో తత్పరతను పొందినటువంటి కొందరు ప్రాణవాయువు అపానవాయువుల యొక్క గతులను మార్గాలను నిరోధిస్తారు. అపానవాయువునందు ప్రాణవాయువునే ప్రవేశపెడతారు. ప్రాణవాయువునందు అపానవాయువునే హోమము చేస్తూ ఉంటారు. అంటే పూరకము కుంభకము రేచకము చేస్తూ ఉన్నారు అనేటువంటి భావము. ప్రాణాయామము కూడా ఏ విధంగా ఒకానొక యజ్ఞమే అని కదా ఇక్కడ వర్ణించి తెలియజేస్తూ ఉన్నారు. ప్రాణాయామము అనేటువంటిది అష్టాంగ యోగమునందు కలిగినటువంటి యమము నియమము మొదలైన వాటిలో 4వది. అయితే ఇక్కడ అసలు అష్టాంగ యోగాలు అంటే 8 రకాలైనటువంటి యోగాలు. యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణము ధ్యానము సమాధి అనేటువంటి 8 కూడా యోగము యొక్క అష్టాంగ యోగాలు అనే కదా చెప్పబడుతూ ఉన్నది. అయితే ఈ దేహేంద్రియాల వలన కలిగేటువంటి వైరాగ్యము ఏదైతే ఉన్నదో అదే యమము. పరతత్వమునందు ఎడతెగకుండా కలిగేటువంటి కోరిక ఏదైతే ఉన్నదో పరమాత్మతత్వమునందు కొనసాగుతూ ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉన్నదో అదే నియమము. సర్వ వస్తువుల యందు కూడా ఉదాసీనంగా ఉండడం సమస్థితితో ఉండడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి ఆసనము. ఈ సకల జగాన్ని కూడా అబద్ధంగా తోపింపజేయడం కూడా ప్రాణాయామమే అవుతూ ఉంటుంది. అయితే చిత్తం యొక్క అంతర్ముఖత్వము బహిరేంద్రియాలను అంతర్ముఖంగా మరలించేటువంటిదే ప్రత్యాహారము. ఈ చిత్తం యొక్క నిశ్చలమైనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అదే ధారణము. అదే అంతఃచిన్మాత్రం ఏదైతే శుద్ధ చైతన్యము ఉన్నదో అదే నేను అని చింతించడము ధ్యానమే అవుతూ ఉన్నది. ఆ ధ్యానాన్ని చక్కగా మరిచిపోవడం సమాధి స్థితి అని కదా యోగులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అసలు యమలక్షణము అనేటువంటిది యమలక్షణములో అహింస సత్యము అస్తేయము బ్రహ్మచర్యము దయ ఆర్జవము క్షమ ధృతి మితాహారము శౌచము అనేటువంటి 10 రకాలతో కూడినటువంటి నిగ్రహాదులు కూడినదే యమలక్షణము. కాబట్టి అదే నియమము అయితే తపస్సు సంతోషము ఆస్తిక్యము దానము ఈశ్వర పూజనము వేదాంత శ్రవణము లజ్జ మరి ఇటువంటిది మంత్రజపము అనేటువంటి ఈ 10 కూడా కలిపి నియమము అని చెప్పబడుతూ ఉంటుంది. అయితే ఆసనము అనేటువంటిది అంటే గుదము మొదలుకొని అంటే మల విసర్జన ప్రదేశము మొదలుకొని ఉపస్థ వరకు కూడా ఆ మధ్యలో ఉన్నటువంటి యోని స్థానం ఉంటుంది కదా, దానిని ఎడమకాల మడిమ మీద హత్తించి పెట్టి కుడి పాదాన్ని ఆ ఉపస్థకు పై భాగమున అంటే లింగము మీద చక్కగా మరి ఆంచి పెట్టాలి. కొంచెం గట్టిగా నొక్కి పెట్టాలి. హృదయమునందు మరి గడ్డాన్ని చక్కగా ఉంచి గడ్డానికి హృదయానికి కూడా 4 అంగుళాల స్థలం ఉండేటట్లుగా చేయాలి. ఇలా చేయడం అనేటువంటిది రహస్యమైనదే. ఇదే కదా జాలాంధర బంధము అని చెప్తాము. అయితే ఇంద్రియాలను అడ్డగించి ఈ ఇంద్రియాలను విషయాల నుండి కూడా అడ్డగించాలి. చలనము లేనటువంటి చూపుతోటి ఆ భ్రూమధ్య స్థానమున ఆ త్రికూట స్థానములోనే చూస్తూ ఉండాలి. ఇదే కేచరీ ముద్ర. అంటే కేచరీ
ముద్ర అనేటువంటిది కేచరి, భూచరి, మధ్యమ, షణ్ముఖి, సాంభవి అనేటువంటి ఈ పంచముద్రల యొక్క భావము ప్రథమమైనటువంటిది కేచరి ముద్ర. ఈ యొక్క జిహ్వ ప్రదేశాన్ని పైకి మరలించి ఆ యొక్క చిరునాలుకకు ఉన్నటువంటి ఆ రంధ్రమునందు ఈ చిరునాలుక ప్రదేశంలో, కొండ నాలుక ప్రదేశంలో ఈ పెద్ద నాలుకను తీసుకెళ్ళి చొప్పించినప్పుడు అక్కడ నుండి జాలువారేటువంటి అమృత బిందువులు ఎప్పుడైతే సేవిస్తారో అదే జ్ఞానోదయము, అదే అమృతపానము. ఆ విధంగా కేచరి ముద్ర అనేటువంటిది కూడా ఈ యొక్క ఆసనమునందు ప్రసిద్ధమైనటువంటి మోక్ష కవాటమే, మోక్షానికి ద్వారమే అవుతూ ఉంటుంది. అంటే ప్రతిబంధం యొక్క భేదాన్ని, నాశనాన్ని కూడా కలుగజేసేటువంటి యోగాసనము అనేటువంటిదే చెప్పబడుతుంది ఈ ఆసనము అనేటువంటిది. అయితే ఆసనము తర్వాత ప్రాణాయామము. ఏ విధంగా ఎట్లా అయితే బంగారము మొదలైనటువంటి ధాతువులు ఉంటాయి కదా, ఆ ధాతువుల యొక్క మలినము అనేది ఎలా పోతుంది? అగ్ని యందు స్ఫుటం వేసి కాచినంత మాత్రము చేతనే అవన్నీ ఎలా స్వర్ణములో అంటి ఉన్నటువంటి మలినాలు దూరం అవుతున్నావో, అలాగే దేహముతో చేరినటువంటి ఇంద్రియ దోషాలన్నీ కూడా ఈ ప్రాణాయామము చేత నశించిపోతాయి. అంటే ప్రాణాయామానికి ఇటువంటి ప్రభావం కలిగి ఉన్నది కాబట్టే అన్ని ఆశ్రమాల వారు కూడా ఈ ప్రాణాయామాన్ని అవలంబిస్తూ ఉన్నారు. అంటే ప్రాణము అనేటువంటిది తన యొక్క శరీరమునందు జీవించి ఉండేటువంటి వాయువు. ఆయామము అంటే ఏంటి? దానిని అడ్డగించేటువంటిది. అంటే తన శరీరమునందు ఉండు వాయువును తన స్వాధీనం చేసుకొనడం అనేటువంటిదే కదా ఈ ప్రాణాయామము అనేటువంటి భావము. ఇంకా 5వది అయినటువంటి ప్రత్యాహారము. ఈ ప్రత్యాహారము అంటే విషయాల యందు సంచరించేటువంటి ఏ యొక్క జ్ఞానేంద్రియాలు అంటే నేత్రాలు, చెవులు, చర్మము, నాలుక, ముక్కు మొదలైనటువంటి ఏవైతే ఉన్నవో వాటిని క్రమంగా అక్రమ ప్రకారం కూడా వాటిని బయట విషయాల యందు సంచరించేటువంటి ఈ జ్ఞానేంద్రియాలను క్రమంగా కూడా లోపలికి మరల్చడము, అంతర్ముఖం చేయడమే కదా ప్రత్యాహారము అని చెప్పబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఇంద్రియ జయమే కదా ప్రత్యాహారము అని చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ, అయితే ఇది అనేక విధాలుగా కూడా మనకి అనేక రకాలైనటువంటి గ్రంథాలలో వీటిని గురించి చాలా వివరంగా విస్తరిల్లేటట్లుగా కూడా తెలియజేశారు ప్రత్యాహారాన్ని గురించి. అయితే ఇక 6వది అయినటువంటి ధారణము. అంటే ప్రాణాయామం చేత వాయువును, ప్రత్యాహారము చేత ఇంద్రియాలను కూడా వశం చేసుకోవాలి. అలాగా వశపరుచుకొని తర్వాత ఆ శుభకరమైనటువంటి ఆశ్రయము అంటే పరమాత్మనందు చిత్తాన్ని స్థిరపరచాలి. ఆ స్థిరమే కదా ధారణ. ధారణే స్థిరము, స్థిరపరచటమే ధారణ. ఆ విధంగా స్థిరము చేయాలి. అలాగా చిత్తస్థైర్యము చేసేటువంటి విధానం ఏదైతే ఉంటుందో అదే కదా ధారణ అని, లేదా భావయోగము అని కూడా చెప్తారు. ఈ ధారణకు సంబంధించి ఉన్నటువంటి అంటే పంచభూత భావన యోగాన్ని గురించి చెప్పడానికి ఉపక్రమించినప్పుడు దాని యొక్క మహిమను కూడా మొట్టమొదట అనేక గ్రంథాలలో విశదంగా తెలియజేశారు అని చెబుతూ, ఇంకా 7వది అయినటువంటి ధ్యానము. అంటే మనుష్యుడు ఒక్క కాలితో నిలుచుకొని 1000 సంవత్సరాలు తపస్సు చేసినప్పటికీ కూడా అది ధ్యాన యోగము యొక్క 16వ భాగానికి కూడా సమానము కానే కాదు. ఎందుకు అంటే ధ్యానము అంటే ఉపాసన అని కదా భావము. ఇలాగా ఉపదేశించి మరి ధ్యానానికి విషయమైనటువంటి ధ్యేయ వస్తువునందు లక్ష్యాన్ని ఉంచడం కోసం ఆ స్థానాన్ని తెలియజేస్తూ ఉండటమే కదా ధ్యానము అనేటువంటిది అని చెబుతూ, ఇంకా అష్టాంగ యోగాలలో కూడా చివరిది అయినటువంటి 8వది సమాధి. సమాధి చేత
చక్కగా శుద్ధం చేయబడినటువంటిది, ఆత్మయందు ఉంచబడినటువంటిది అయిన మనస్సుకు ఏ సుఖమైతే కలుగుతూ ఉన్నదో ఆ యొక్క అంటే చక్కగా శుద్ధపడిపోయి ఆత్మయందు స్థిరపడిపోయి ఉన్నటువంటి మనసుకు ఏ సుఖం కలుగుతున్నదో దానిని అనిర్వచనము అంటే దానిని వాక్కు చేత చెప్పడానికి సాధ్యము కాదు, కేవలం అనుభవము చేత మాత్రమే గ్రహించగలము. అంటే మనస్సును ఆత్మయందు లయింపజేసినట్లయితే ఇక బ్రహ్మానందము కలుగుతుంది కదా. అయితే ఆ అనుభవం చెప్పడానికి వీలు పడుతుందా అంటే అస్సలు వీలు పడదు. అది కేవలం అనుభవ సిద్ధి మాత్రమే. దేని వలన అయితే ఔదార్యము, సౌందర్యము, వైరాగ్యము అనే వీని యొక్క రసము ఆ రసము దేని యందు అంటే ఆ సమాధి స్థితి యందు కలిగినది ఏ ఉన్నదో ఆ బ్రహ్మానందాన్ని ప్రవహింపజేయుచూ ఉన్నదో అదే కదా సమస్థితి లేదా సమాధి అని చెప్పబడుతూ ఉన్నది. ఆ విధంగా అంటే ఈ అష్టాంగ యోగాల యందు యమ నియమాదులలో ప్రాణాయామము అనేటువంటిది నాలుగవది. ఈ శరీరం యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం, మనసు యొక్క చంచలత్వాన్ని కూడా రూపుమాపడం కోసం ప్రాణాయామము అనేటువంటిది అత్యంత అవసరమైనది. ఇది ప్రాణాయామం యొక్క స్థితి ఏమిటి అంటే గాలిని పూరించడము, అక్కడే కుంభించడము, లేదు ఆ కుంభించిన దానిని బయటకు వదిలిపెట్టడము. అపానమందు ప్రాణమును హోమము చేయుట అంటే పూరకమే. ప్రాణవాయువునందు అపానవాయువుని వ్రేల్చుట అంటే రేచించడం, గాలిని బయటకు వదలడం వాయువుని. అలాగా వాయువు అపాన వాయువుల యొక్క గతులను నిరోధించడము అంటే వాటిని ఆపివేయడం అనేటువంటిది కుంభించడమే కదా. ఈ పూరక కుంభక రేచకాలను ఆచరించేటప్పుడు ఏదైనా సరే ప్రణవము మొదలైనటువంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని మానసికంగా చింతన చేస్తారు, లేకపోతే ఆ యొక్క దైవభావనే కలిగి ఉంటారు. ఈ పరాత్పర తత్పరుని అయినటువంటి వాని యొక్క ఈ ప్రాణాయామం వలన మనసు ఏమవుతుంది, బహిర్ముఖత్వాన్ని బయటకు వెళ్ళడం అనేటువంటిది, బాహ్యంగా వెళ్ళడం అనేటువంటిది ఆగిపోతుంది. అలా ఆగిపోయి అంతర్ముఖంగానే నిశ్చలంగా ఉంటుంది. ఎలాగంటే ప్రాణానికి మనస్సుకి కూడా చాలా సన్నిహితమైనటువంటి సంబంధం ఉన్నది కదా. అంటే మనసును నిగ్రహించడంతో ప్రాణవాయువుని నిరోధించడమే, అదే ప్రాణవాయువును నిరోధించడము మనసును నిరోధించడమే. కాబట్టి ఇలా మనసు యొక్క నిరోధము చేత ప్రాణం నిరోధించబడుతుంది, ప్రాణం యొక్క నిరోధము చేత మనో నిరోధం అనేటువంటిది సంభవిస్తుంది కదా. కాబట్టే మనసు యొక్క చపలత్వం ఉడగడం కోసం సాధకుడు ప్రారంభంలో ఒకంత ప్రాణాయామాన్ని అనుసరించాలి. అలా చేయడమే మంచిది. అయితే దీనిని అనుభవం కలిగినటువంటి వారి వద్ద మాత్రమే చక్కగా నేర్చుకోవాలి. ఇటువంటి ప్రాణాయామము కూడా ఒక యజ్ఞంగానే ఇక్కడ వర్ణించి తెలియజేయబడింది. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. మరికొందరు ఆహార విషయమున కట్టుబాటు కలిగిన వారై ఉంటారు. అంతేకాదు ఈ ప్రాణవాయువు అపానవాయువు ఈ ప్రాణాది వాయువులందే హోమము చేయుచూ ఉన్నారు. లేక ఇంద్రియ వ్యాపారములను వశీకృతేంద్రియాలయందు కూడా వశపరుచుకొని దానిని నిరోధిస్తూ ఉన్నారు. ఆ విధంగా వశీకృతేంద్రియాలయందు కూడా వ్రేల్చుచూ ఉన్నారు. వీరందరూ కూడా యజ్ఞాన్ని తెలిసినటువంటి వారే కదా. అప్పుడు యజ్ఞము చేత పాపము నశించిన వారే అవుతారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ మనకి వివిధ యజ్ఞాల యొక్క వర్ణనను కూడా పూర్తిగా తెలియజేశారు. మొత్తము కూడా 12 రకాల యజ్ఞాలను ఇక్కడ భగవానుడు తెలియజేశారు. అందులో చివరిది ఆహార సంయమము. ఆహార నియమము కూడా ఒకానొక యజ్ఞమే అని కదా ఇక్కడ చెప్పబడింది. ఆహారము అనేటువంటిది సామాన్య విషయమే అని కొందరు తలస్తే తలంచవచ్చు. కానీ గీతాచార్యులైతే దానికి భగవద్గీత యందు సముచితమైన గొప్పదైనటువంటి స్థానాన్ని, ప్రముఖమైన స్థానాన్ని ఇచ్చి గౌరవించారు. అనేక చోట్ల దానిని గురించి ప్రస్తావిస్తూనే వెళ్ళారు.
దానిని చులకనగా, ఆహార విషయాన్ని ఏమాత్రము చులకనగా చూడనే లేదు. మోక్షమునకు కావలసినటువంటి ప్రధానమైన సాధనలలో దానిని కూడా చేర్చివేశారు. దేనిని? ఆహార నియమాన్ని. ఆ విధంగా ఎలాగంటే ఈ ఆహారము చేతనే కదా మనస్సు అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. ఆహారం యొక్క స్థూలమైన అంశము చేతనే ఈ శరీరము అనేది వృద్ధి పొందుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఆహారం యొక్క స్థూలాంశము చేత శరీరం కూడా, సూక్ష్మాంశము చేత మనస్సు కూడా కలుగుచూ ఉన్నవి. ఆహారం యొక్క శుద్ధత్వము వలన ఏమవుతుంది? శుద్ధమైన ఆహారం స్వీకరించినప్పుడు ఆ విధంగా మనస్సు కూడా శుద్ధపడిపోతూ ఉన్నది. ఆహారము సాత్వికమైనట్లయితే ఆ సాత్విక అణువుల చేత ఏర్పడేటువంటి మనస్సు సాత్వికంగా ఉంటుంది అనే చెబుతూ, ఈ ఆహారం యొక్క శుద్ధత్వం వల్ల మనసు కూడా శుద్ధపడుతుంది. కలుషితమైనటువంటి ఆహారం ద్వారా కలుషితమైనటువంటి విషయాలే విజృంభిస్తాయి అని చెప్పుకునేటువంటి విషయానికి ఒక పోలికను తెలియజేసుకుందాం. ఒక మహనీయుడు వేరే వారి ఇంటికి చక్కగా భిక్షకు వెళ్ళారు. ఆయనంతటకు ఆయన వెళ్ళలేదు. మరి ఆ గృహస్థుల యొక్క ఆహ్వానం మేరకు ఆ మహనీయులు వారి ఇంటికి భిక్షకు స్వీకరించడం కోసం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సరే సాధు మహనీయులు వస్తూ ఉన్నారు. ఇది మనకి చాలా తక్కువగా దొరకనటువంటి అరుదైనటువంటి అవకాశము. ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉన్న మహనీయుల యొక్క పాదచరణాలు మన యొక్క ప్రదేశమునందు మరి అక్కడ పడుతూ ఉన్నవి. కాబట్టి ఆయన యొక్క తేజ ప్రభావము మన ఇంటి యందు కూడా ప్రసరిస్తుంది అనే ఒక పవిత్రమైన భావన ఆ ఇంటిళ్ళ పాదికి ఉన్నది. ఆ రోజు ఆ మహనీయులు ఫలానా రోజు అని చెప్పారు. ఆ రోజు వారింటికి వచ్చారు. ఆ రోజు వారింటికి భోజనం చేయడం కోసం వచ్చిన ఆయనను చూడడానికి అనేక మంది వచ్చారు. అందరూ దర్శించుకున్నారు. ఆయనకి భక్తి ప్రణామాలు సమర్పించుకున్నారు. ఇంకా కానుకలు ఇచ్చుకునేవారు ఇచ్చుకున్నారు. ఈ విధంగా వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ మహనీయులకి భిక్ష ఏర్పాటు చేశారు. ఆ భిక్షలో అనేక రకాలైనటువంటి మధుర పదార్థాలు ఉన్నవి. అవన్నీ కూడా అట్లా దేవతార్పణమస్తు దైవార్పణమస్తు అనుకునే భుజించినప్పటికీ కూడా ఆ విధంగా ఆ పదార్థం తింటున్నంతసేపు కూడా ఆ పదార్థాలు పెట్టబడినటువంటి వస్తువులు వెండివి, బంగారు వస్తువులు, సువర్ణముతో ఇలాగా విలువైనటువంటి లోహముతో తయారు చేయబడినటువంటి వస్తువులతోటి పదార్థాలు అనేటువంటివి స్వాములు వారికి వడ్డించారు. అవి ఆయన తిన్నారు. తిన్న తర్వాత కాసేపు అలా విశ్రమించడానికి ఆయనకి ఏర్పాటు చేశారు. సరే ఆయన మరి మహనీయులకు భుక్తాయాసం ఉంటుందా అంటే ఉంటుందో ఉండదో అది వారి భోజన ప్రక్రియ మీద ఆధారపడి ఉంటుంది. అయినా కూడా ఆ గృహస్థు యొక్క ధర్మం ఏమిటి? స్వామివారికి కాస్త విశ్రాంతి తీసుకోండి అని ఏకాంతాన్ని ఏర్పాటు చేశారు. ఆయనకు ఒక పడకను కూడా ఏర్పాటు చేశారు. వారంతా బయటికి వెళ్ళారు. చక్కగా ఆ రోజు జరిగినటువంటి భక్తులు సందర్శించినటువంటి కార్యాలను గురించి చర్చించుకుంటూ చక్కగా ఆనందంగా ఉన్నారు. అయితే ఇక్కడ మహనీయులైనటువంటి స్వామి చాలా త్యాగధనుడు. కానీ ఆయనకి ఏమి ఆలోచనలు వస్తున్నవి? ఇప్పుడుకున్న సమయం నుండి కూడా ఏమొస్తున్నవి అంటే ఆ పదార్థం వడ్డించిన వెండి పాత్ర చాలా బాగున్నది. ఆ టేబుల్ మీద ఉన్నటువంటి పాత్ర ఇంకా బాగున్నది. ఆ వెండితో తయారు చేయబడినటువంటి దీపకాంతి ఇంకా బాగున్నది. ఈ వస్తువులు తీసుకువెళదాం, ఆ వస్తువులు తీసుకువెళదాం, ఇది అపహరిద్దాం, ఇది నా జోలిలో వేసుకుందాం అని వాటిని గురించినటువంటి జోక్యాన్ని చేసుకుంటూ ఆ జోలిలో వేసుకునేటువంటి విషయాల యొక్క జోక్యాన్ని ఆలోచన చేస్తూ ఉండి ఆయన మళ్ళీ అనుకున్నారు, సర్వసంగ పరిత్యాగిని, సర్వము వదిలివేసిన వాడను అయినటువంటి నాకు ఈ యొక్క విషయాల మీద ఎందుకు ఆసక్తి కలుగుతూ ఉన్నది అనుకుంటూ కూడా అయినా కూడా ఏమైతేనేమి ఆ వస్తువులు చాలా బాగున్నవి. అవి మన ఆశ్రమ ప్రాంతంలో ఉంటే ఇంకా ఎంతో హుందాగా ఉంటుంది అని ఆయన మళ్ళీ ప్రాపంచిక స్థితికే వచ్చేశాడు. ఆ విధంగా ఆలోచన చేశారు. తర్వాత ఏమైంది? ఆయనకు సరే నిత్య కృత్యాలు అవసరమైనవి
ఆయన తర్వాత ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన మలమూత్ర విసర్జన చేశారు. తర్వాత స్నాన సంధ్యాతులు నిర్వర్తించుకున్నారు. అప్పుడు వచ్చారు. వచ్చినాక ఆయన ఆలోచనకు ఆయనే సిగ్గుపడిపోయారు. ఏమని, ఈ వస్తువులపై ఇంత వ్యామోహం ఎందుకు వచ్చింది అని ఆలోచన చేశారు. చేసి ఆ భోజనానికి ఆహ్వానించినటువంటి గృహస్థుని పిలిపించారు. నాయనా, మీ ఇంట నేను భిక్ష స్వీకరించాను కదా, ఆ భిక్ష స్వీకరించినప్పుడు ఆ పదార్థాలు తయారీ చేసినటువంటి వారు ఎవరు అంటే, స్వామి అది మా ఇంటి పని మనిషి అని చెప్పారు. మీ ఇంటి పని మనిషి ఆ విధంగా తయారు చేసింది అంటే అప్పుడు ఆమెను గురించి ఆమెను పిలిపించారు. ఆమెను ఒంటరిగా లోపలికి తీసుకెళ్లారు. ఏకాంతంగా కూర్చోబెట్టారు. ఆ గృహ యజమానిని కూడా బయటికి పంపివేశారు. ఆమెను అడిగారు, ఏమమ్మా నీ ఏమమ్మా నీవు వంట చేసే సమయంలో ఎవరైనా వచ్చారా, నీకే ఆలోచనలు కలిగినవి అని అడిగారు. అడిగితే ఆమె ఈ విధంగా చెప్పుకొచ్చింది, ఏమి లేదు స్వామి, నాకు ఏ వస్తువు చూసినా సరే దొంగిలించి దాచుకునేటువంటి అవకాశం ఉన్నంత వరకు నేను దొంగిలిస్తూ ఉంటాను. ఆ ఆలోచనతోనే ఇది బాగుంటుంది, ఇది వీలవుతుందా తీసుకోవడానికి, ఇది పరిగ్రహించడానికి వీలవుతుందా, ఇది సంగ్రహించడానికి వీలవుతుందా అని నేను ఆలోచన చేస్తూ వంట చేశాను స్వామి అంటే, ఆమె మనస్సు అనేటువంటిది ఒక దొంగ మనస్సు అన్నమాట. ఆ దొంగ మనసు కలిగినటువంటి ఆవిడ అటువంటి చింతనలే చేస్తూ ఆ విషయాలను గురించి ఆలోచన చేస్తూ ఆవిడ వంట చేసింది. ఆ వంట చేసే సమయంలో ఆమె ఆలోచన చేసినది కాబట్టి ఆమె యొక్క మానసిక ప్రవృత్తి అంతా కూడా దేనిలోకి చొప్పించబడింది, ఆమె తయారు చేసినటువంటి భోజన పదార్థాలలోకి ఆమె యొక్క మానసిక ప్రభావం అనేటువంటిది చేరబడింది. అందుకనే స్వామికి ఎప్పుడైతే భోజనం ఆరగించారో అప్పటి నుండి కూడా ఆ వస్తువులను సంగ్రహించాలి, వాటిపై ఒక చెడు దృష్టి అనేది పడింది. ఎప్పుడైతే దానిని విసర్జించారో ఆ పదార్థాన్ని, దానిపై దృష్టి పోయి తన యొక్క అంతర్గతాన్ని మళ్ళీ కూడా నెమరి వేసుకొని తప్పును సవరించుకునే పశ్చాత్తాపం పడి అసలు పొరపాటు ఎక్కడ జరిగింది అనేటువంటి విషయాన్ని గురించి ఆరా తీసి విషయం తెలుసుకున్నారు. ఆ విధంగానే అంటే ఆ పదార్థం యొక్క స్థూలాంశము చేత శరీరము అనేటువంటిది ఏర్పడుతుంది ఉంటుంది. ఆ పదార్థం ద్వారానే వీర్య కణాలు అనేవి ఏర్పడతాయి, శుక్లము శోణితము తయారవుతుంది. ఆ ఆహార పదార్థాల ద్వారానే శరీరాలు ఉత్పన్నమవుతాయి. అంతేకాదు ఆహారం యొక్క శుద్ధత్వం వలననే మానసికమైనటువంటి ప్రవర్తన అనేటువంటిది కొనసాగుతుంది. అందుకే ఆహారం యొక్క శుద్ధత్వం వలన మనసు కూడా శుద్ధపడిపోతుంది. ఆహారము అనేటువంటిది సాత్వికమై మరి శుద్ధమై ఉన్నట్లయితే ఆ సాత్వికమైనటువంటి అణువుల చేత ఏర్పడేటువంటి మనస్సు కూడా సాత్వికంగానే ఉంటుంది కదా. అంటే రజోగుణాత్మకములైనటువంటి మాంసము మొదలైనటువంటి ఆహారాలను స్వీకరించేటువంటి మానవుల యందు జంతువుల యందు కూడా క్రూరత్వము మొదలైనవి ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్నవి. ఏ విధంగా, మాంసం మాంసేన వర్ధతే, నువ్వు మాంసం భక్షించావా, నీ యొక్క చర్మ మాంసాన్ని అది వృద్ధి చేస్తుంది. అలా వృద్ధి చేసి అటువంటి కఠినమైనటువంటి మానసిక స్థితి నీకు తయారవుతుంది. జంతువులు ఎంత క్రూరంగా ఒకదానిని ఒకటి చంపుకొని తింటాయో అలాగే ఆటవిక ప్రవృత్తి కలిగినటువంటి ఆదిమ మానవులు నివసించిన జీవన విధానమే నేటి ప్రత్యక్షమైనటువంటి మాంసాన్ని భుజించి మత్తు పదార్థాన్ని సేవించేటువంటి వారి యొక్క ప్రవృత్తిలో కూడా ఆ మానవుల యందు కూడా క్రూరత్వము కఠినత్వము అనేది ప్రత్యక్షంగా కనబడుతుంది కదా. అందుకే పెద్ద ఫ్యాక్టరీ ఉన్నది, ఒక చిన్న మేకు కనుక సరిగ్గా లేదనుకో ఆ ఫ్యాక్టరీ అంతా ఏమైపోతుంది, పూర్తిగా పని ఆగిపోతుంది. చక్కగా ఆ మేకు ఉండవలసినటువంటి ప్రదేశంలో చక్కగా పటిష్టంగా ఉన్నట్లయితే ఇక అది ఆ ఫ్యాక్టరీ అంతా కూడా ఆ పని అనేది కొనసాగుతుంది. అలాగే రైలు పట్టాల మీద ఒక చిన్న శీల ఊడిందనుకో అప్పుడు రైలు బండికి ఏమవుతుంది, ఘోరమైన ప్రమాదం వాటిల్లుతుంది.
అలాగే ఆహార నియమము అనేటువంటి ఒక చిన్న విషయము గనక సరిగ్గా లేకపోతే మోక్ష ప్రయత్న రూపంలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా స్తంభించిపోతుంది, అలా స్తబ్దమైపోతుంది. అందుకే ఆహారము శుద్ధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఇక మనస్సు కూడా శుద్ధంగా ఉంటుంది. మనస్సు శుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మోక్షప్రాప్తి, మోక్షము అనేటువంటిది సంభవిస్తుంది. ఎందుకు? మనసు శుద్ధంగా ఉన్నప్పుడే జ్ఞానము అనేది సంభవిస్తుంది. ఆ జ్ఞానము యొక్క ఆసరాతోటే మోక్షము ప్రాప్తి చేకూరుతుంది. కాబట్టి ఆహార సంయమనము అనేటువంటిది భగవానుడు ఒక యజ్ఞంగా కూడా ఇక్కడ వర్ణించి తెలియజేశారు. ఆహారము ఏ విధంగా ఉండాలి అంటే మితంగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి, శుద్ధమై న్యాయమైనటువంటి సంపాదనతో కూడి ఉండాలి. అది భగవంతునికి అర్పించినది అయి ఉండాలి. అంతేకాదు నియమిత కాల సేవితమే అయి ఉండాలి. ఈ 5 విధాలైనటువంటి శుద్ధిని కూడా ఆహార విషయంలో ప్రతి ఒక్కరము కూడా గమనించుకోవలసిందే కదా అని తెలియజేస్తూ, అంటే ఈ ప్రకారంగా అనేక మోక్ష సాధనలను గురించి ఇంతవరకు కూడా గీతాచార్యులు ఇక్కడ తెలియజేశారు. అందుకే ఈ ఆహార నియమము శుద్ధమైన సాత్వికమైనటువంటి ఆహారము అనేటువంటిది మనసును ప్రసన్నంగా, ప్రకాశవంతంగా, ఆరోగ్యవంతంగా తయారు చేస్తుందని, దాని ద్వారా జ్ఞానము సంభవిస్తుందని, జ్ఞానం యొక్క ఆసరాతో మోక్షం ప్రాప్తిస్తుందని ఈ విధంగా భగవానుడు తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్